హాయ్ హలో వెల్కమ్ టు RTV. నేను మీ దీప్తి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి ప్రణయ్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, జనరల్గా మీరు క్రిటికల్ కేర్ అలానే జనరల్ ఫిజిషియన్ రోల్ ఉన్నప్పుడు ఎలాంటి కేసెస్ మీరు ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారు? అంటే హాస్పిటల్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ మాది ఉంటుందండి. అండ్ దెన్ వి డిసైడ్ ఇఫ్ ద పేషెంట్ నీడ్స్ అ స్పెషలిస్ట్ ఇంటర్వెన్షన్ ఆర్ నాట్. ఓకే. సో జనరల్గా మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు సో ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటని మీరు చూసిన తర్వాత స్పెషలిస్ట్ అవసరమా లేదా ఈ ప్రాబ్లమ్ కి ఇక్కడతోని మనం ట్రీట్ చేసి పంపించేయచ్చా అనేది విల్ డిసైడ్. ఓకే. అండ్ దెన్ వి ఆల్సో మోస్ట్లీ ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. ఓకే. ఇప్పుడు లెట్స్ సే డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, ఎనీ మెటబాలిక్ డిసీజెస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో డయాబెటీస్, లెట్స్ సే డయాబెటీస్ లో 35 అబోవ్ 35 ఉన్న ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం మన హాస్పిటల్లో. అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సెస్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ లో 18 ఇయర్స్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, 18 ఇయర్స్ నుంచి. ఓకే. సో డయాబెటీస్ అన్నప్పుడు మీ దగ్గర ఎలాంటి టైప్ 1 టైప్ 2 వస్తూ ఉంటారా, లేకపోతే ఎట్లా, ఏది ఎక్కువగా డీల్ చేస్తారు? We'll see all kinds of cases. Diabetes ante we'll see everything from type 1, type 2 and madhyalo type 1.5. And there are other single gene defect diabetes untai. We deal all of them. Okay. సో డాక్టర్, మీ దగ్గర వచ్చినప్పుడు పేషెంట్కి లైక్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వచ్చినాయి అనుకోండి, లైక్ కొత్తగా ఇప్పుడు వింటున్నాం హెచ్ఎంపీవీ అని, లేకపోతే డెంగ్యూ కానీ మలేరియా, సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తారు మీరు? ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి ఫీవర్తో వస్తే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫీవర్, బేస్డ్ ఆన్ ద సిమ్టమాటాలజీ, అంటే ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీవర్ కాకుండా ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, అండ్ ఫీవర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకి క్లినికల్ గా కొన్ని సస్పిషన్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ దోస్ సస్పిషన్స్ వి సెండ్ investigations to confirm our diagnosis. And then we treat accordingly. We also have a critical care team that's 24/7 on duty. Separate MICU and SICUs. So if even any case deteriorates also with an infection leading to sepsis gani itlanti evana complications ochina kuda we have a critical care team that is 24/7 on duty. Also మీరు ఇంతకు ముందు క్వశ్చన్ లో HMPV అన్నారు కదా, it is nothing but ఇట్స్ రెగ్యులర్ సీజనల్ ఫ్లూ ఓన్లీ. అది ఏ వైరస్ తో వచ్చింది అనేది మనం యూజువల్లీ పెద్ద కాన్సన్ట్రేట్ చేయము, బికాస్ ఎనీ సీజనల్ ఫ్లూ ఈజ్ యూజువల్లీ ట్రీటెడ్ ద సేమ్ వే అండ్ యూజువల్ కాంప్లికేషన్స్ కూడా దే రిమైన్ ద సేమ్. సో వీ డోంట్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఆర్గానిజం విచ్ ఇస్ కాజింగ్ ఇట్. ఓకే. సో డెంగ్యూ ఈ ఫీవర్స్ కూడా ప్లేట్లెట్స్ అవి పడిపోతూ ఉంటాయి కదా, సో దానికి ఏమైనా హాస్పిటల్ స్టే అవసరం పడుతుంది అంటారా? అంటే హాస్పిటల్ స్టే అవసరం అయితే ఎలా చేస్తారు మీరు? అంటే depending on the severity of the disease the patient has, we'll go for a hospital stay in the room or in the ICU. It'll depend on the severity of the disease. Let's say if platelets padipothunnayi ante we have multiple medications, and then we can also transfuse the platelets. If we'll need a donor, but we can transfuse the platelets which is available at our hospital. Okay. సో ఇందాక మీరు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ స్క్రీనింగ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు కదా, సో ఎలా తీసుకుంటున్నారు జాగ్రత్తలు? అంటే స్క్రీనింగ్ మనం ఎందుకు చేస్తున్నాము అనేది చెప్తానండి ఫస్ట్. ఇట్స్ బికాస్ ఒక్కసారి డిజీజ్ స్టార్ట్ అయింది అంటే ఆ డిజీజ్ ప్రోగ్రెషన్ ని మనం ఇనిషియల్ స్టేజెస్ లో పట్టుకుంటే we can halt it by a lot. Let's say ఇప్పుడు a patient is diagnosed with diabetes at 35. అదే పేషెంట్ he wasn't diagnosed, he wasn't screened and diagnosed, and he comes to the hospital for some other reason, and incidentally we find he is a diabetic at 45. ఈ 10 years లో జరిగే కాంప్లికేషన్స్ ని when we control the blood glucose level, ఈ కాంప్లికేషన్స్ అన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, డిక్రీజ్డ్ మార్బిడిటీ కానీ, మోర్టాలిటీ కానీ, అంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల ఈ పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే. సో డాక్టర్, మీ దగ్గరికి వచ్చే పాయిజన్ కేసెస్ జనరల్ గా ఎలా డీల్ చేస్తారు మీరు? అంటే డిపెండ్స్ ఆన్ విచ్ కైండ్ ఆఫ్ పాయిజన్ ద పేషెంట్ కమ్స్ విత్. యూజువల్లీ మనకి ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, టాబ్లెట్స్ లో మళ్ళీ స్లీపింగ్ టాబ్లెట్స్ కానీ, మన పారాసెటమాల్ టాబ్లెట్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ పాయిజన్ వీ ఎక్స్పెక్ట్ సర్టన్ కాంప్లికేషన్స్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డ్యూ కోర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ 5 to 7 days డిపెండింగ్ ఆన్ ద పాయిజన్. ఇప్పుడు కొంతమంది యాసిడ్ తాగుతారు, లేకపోతే ఇంట్లో లైజాల్ దొరికింది లైజాల్ తాగుతారు. Depending on the poison, we go with the appropriate treatment. Usually acids లాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు మనం కొరోసివ్స్ అంటాం వాటిని. ఈ కొరోసివ్ పాయిజన్స్ తీసుకున్నప్పుడు మనం యూజువల్లీ మీరు చూసుంటారు, కక్కిపిస్తారు, పొట్టల పైప్ వేసి, ముక్కల నుంచి పైప్ వేసి కడుగుతారు.
ఇలాంటివి ఏవి చెయ్యం. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద పాయిజన్ వీ గో ఫర్ ద అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. కొంతమంది గడ్డి మంది కూడా తాగొస్తుంటారు, ఓకే. విచ్ ఈస్ యూజువల్లీ వెరీ ఫేటల్. ఈవెన్ 50 ml ఆఫ్ ఇట్స్ కాల్డ్ పారాక్వాట్. ఓకే. ఈ 50 ml తాగినా కూడా ఇట్ ఈస్ వెరీ ఫేటల్ ఫర్ హ్యూమన్. ఫస్ట్ 3 to 4 days యూజువల్లీ నార్మల్గానే ఉంటారు పేషెంట్. దెన్ దే స్టార్ట్ డెవలపింగ్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ దెన్ లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. అంటే లంగ్ మొత్తం స్కార్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీస్ అండ్ బ్లడ్ ఫిల్టర్ అవ్వడానికి డిఫికల్టీస్ వస్తుంటాయి. ఇట్లాంటి కేసెస్లో కొన్ని కేసెస్లో విత్ ఇన్ ద ఫస్ట్ 1 or 2 hours ఆఫ్ కన్జంప్షన్ దెర్ ఈస్ సమ్ స్టడీస్ సేయింగ్ దట్ మనం డయాలసిస్ చేస్తే పేషెంట్ని బతికించే ఛాన్సెస్ ఉన్నాయి అని. We also have a nephrology unit with multiple dialysis machines running also. So ఇట్లాంటి పేషెంట్స్ని కూడా మనం ట్రీట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.